నాన్నగారు ఒకటి ఆలోచించారు. ఏమని ఆలోచించారంటే, నేను పిల్లల్ని పెంచినప్పుడు భోజనం పెట్టినట్టున్నాను కదా, రెండు పూటగా. అందుకని ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు కదా, ఈ ఇద్దరు ఆడపిల్లల్ని ఒక ఊరిలో, అంటే కొంచెం దూరం అన్నమాట, వాళ్ళ ఇంటికి చాలా దూరంలో గవర్నమెంట్ ఫ్రీగా అక్కడ ఉంచి, హాస్టల్లో ఉంచి చదివించే హాస్టల్ ఎక్కడుందా అని వెతికి కొంచెం దూరంలో, అంటే బస్సుకి వెళ్ళాలి, అంత దూరంలో పెట్టారనమాట. ఆ అమ్మాయి లేదని పాప 3వ తరగతి చదువుతుంది. పెద్ద పాప 3, ఆ చిన్న పాప ఇంకా చిన్నదంట. ఇద్దరిని పెట్టారు. ఒక 2 నెలలైంది. ఈ చిన్న పాప టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇంకా అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళారు. అయితే ఆ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే పేరెంట్స్లో ఒక్కరే ఉండాలి. కానీ ఈ అమ్మాయికి ఇద్దరు పేరెంట్స్, అమ్మ నాన్నగారు ఇద్దరు ఉన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయికి అమ్మ లేదండి, అమ్మ చచ్చిపోయింది, అందుకనేసి మీరు ఈ హాస్టల్లో జాయిన్ చేసుకోండి అని చెప్తే సరే జాయిన్ చేసుకోండి. ఈ అమ్మాయికి చెప్పారు, నువ్వు అమ్మ ఉన్నాదని చెప్తే నేను ఈ హాస్టల్లో ఉంచి పంపించేస్తాను, నేను నిన్ను ఇంటికి రానివ్వను. నువ్వు చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉండు, అమ్మ ఉన్నది అన్న సంగతి ఎవరికి చెప్పకూడదు అని చెప్పి. బాధిస్తుంది కదా మనకు, అమ్మ ఉంది అమ్మ లేదని చెప్పడం. మళ్ళీ హాస్టల్లో మిగతా పిల్లల అమ్మలు వస్తారు కదా, వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, మా అమ్మ కూడా ఉంది లేదని చెప్తున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు, నాన్నగారేమో ఇక్కడే ఉండమన్నారు. వేసవి సెలవుల్లో కూడా ఏ సెలవులు ఇచ్చినా కూడా అమ్మాయి ఆ హాస్టల్లోనే ఉంటుంది. సరే ఇలాగా స్కూల్కి వెళ్ళడానికి మీకు బ్యాగ్ ఉన్నాయి, బుక్స్ పెట్టుకోవడానికి, ఆ అమ్మాయికి బ్యాగ్ ఉండాలి నాకు అని ఒక ఆలోచన ఉంది. కానీ బ్యాగ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళు. భోజనం వెళ్ళేటప్పుడు ఇక బ్యాగ్ ఏం కొనుక్కుంటారు. సరే పుస్తకాలు ఎలాగో ఉన్నాయి, హాస్టల్ వాళ్ళు ఇస్తారు. ఆ పుస్తకాలు ఇలా చేతితో పట్టుకుని 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్తుంది. దారిలో చిన్న చిన్న హోటల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి వాళ్ళు పూరీలు కూర అవి చేసి రెడీగా అందరికి కనబడేటట్టు పెడతారు. భోజనం టిఫిన్ అమ్మేవాళ్ళు అందరికి కనబడేటట్టు పెడతారు. పాపం అలా చూసుకొని ఒక్క రోజు కూడా 10th క్లాస్ వరకు పూరీ కూర తినలేదు అమ్మాయి. హాస్టల్లో పెట్టరు కదా, పూరీ కూర అవి పెట్టరు, కానీ తినాలి ఉంటుంది కదా, కనిపిస్తే తినాలి, అది ఎలా ఉంటుందో టేస్ట్ అని అనిపిస్తుంది కదా. పాపం ఇలా వెనక్కి తిరిగి చూసుకొని అలా నడుచుకొని వెళ్ళిపోయాడు. కాళ్ళకి చెప్పులు కూడా ఆ అమ్మాయి. సరే అలాగా 10th క్లాస్ నెమ్మదిగా 10th క్లాస్ వచ్చింది. చిన్నప్పుడైతే అంటే సన్నగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడైతే నోటిలో నుంచి నీళ్ళు తోడుకొని వాళ్ళు స్నానం చేయాలి, ఎవరు తోడు ఇవ్వరు అనమాట. ఆయమ్మలు అలా ఎవరు చేయరు. వీళ్ళ స్నానానికి వీళ్ళే నీళ్లు తోడుతారు. మరి 3వ తరగతి అమ్మాయి అంటే నీళ్లు తోడుకోవడం కొంచెం కష్టం కదా. తోడుకోగలిగిన రోజు, ఓపికన్న రోజు తోడుకొని స్నానం చేసేది, లేని రోజు అలాగే వెళ్తారు. అలాంటి అమ్మాయికి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. గ్రేటా కదా, చాలా గ్రేట్ కదా. ఆ అన్నంలో అంతా పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తీసేసి ఆ అన్నం తిన్నాం. లేదంటే ఉప్మా ఇది చేస్తారట, పెద్ద ఉప్మా చేస్తారట, అది లోపల తెలియదు, పురుగులో తెలియదు. అలాంటి పరిస్థితితో అలాంటి తిండి తిని పెరిగిందన్నమాట. అయినా కూడా తనకు కావాల్సింది చదివింది 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మళ్ళీ ఏం చేసింది, వాళ్ళు వార్డెన్ గారు ఉంటారు హాస్టల్లో, వార్డెన్ ఉంటారు. ఆ వార్డెన్ గారికి ఇంటికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేసి పనులు, ఆవిడ దగ్గర కొంచెం టైలరింగ్ అలాగా కొంచెం నేర్చుకుంది. తర్వాత వాళ్ళ అమ్మాయి కదా, వార్డెన్ కూతుర్కి ఆ అమ్మాయి డాక్టర్ అట. ఆ అమ్మాయి పేరు ముందు డాక్టర్ అని పెడతారు కదా, అలాగా తనని చూశాక తనకు కూడా అలా నా పేరు ముందు డాక్టర్ అని ఉండాలి అని అనుకునేదట ఎప్పుడు. ఆ అమ్మాయి పేరు జ్యోతి, అన్ని జ్యోతి అని పిలుస్తారు. అయితే ఏమైంది, అందరూ జ్యోతక అంటారు. అయితే ఏమైంది, ఆ కోరిక వల్ల ఇంకా చదువుకోవాలని ఉంటారా ఉండదా, డాక్టర్ వాళ్ళని చదువుకోవాలని అనిపిస్తుంది కదా. తర్వాత ఏం జరిగింది, కొన్ని రోజులు పోయాక 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత కాలేజీకి తెలుస్తారు కదా, కాలేజీకి
అక్కడ